నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే ఒక బస్సు యాత్ర అయితే మొదలుపెట్టాడు. దాదాపుగా సీఎం గా గెలిచిన తర్వాత 4.5 ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయింది. మేలో 2019 మే 13 ఎప్పుడో సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత 2024 మార్చ్ 27వ తేదీ ఒక సీఎం గా ప్రజల మధ్యకి అయితే వెళ్ళాడు. ఇంతకు ముందు ఆయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని వెళ్ళటమో లేకపోతే హెలికాప్టర్లు వెళ్ళటమో అక్కడ సెటప్ చేసిన ఐపాక్ సెటప్ చేసిన వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కానీ నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలు లేవని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఏ నాయకుడైనా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, తన బలం ఏంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అదేవిధంగా జగన్ గారు బస్సు యాత్ర రూపంలో ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. నిన్న ఇడుపులపాయ నుంచి ఆ యాత్ర స్టార్ట్ అయింది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రొద్దుటూరు బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ మాట్లాడటం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, మా వివేకం చిన్నాన్నను అన్యాయంగా చంపేశారు, ఆ చంపేసిన వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు, వాళ్ళని కొందరు నెత్తిన పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా లాంటి వాళ్ళు ఆ చంపిన వ్యక్తిని నెత్తిన పెట్టుకొని అతన్ని చూస్తున్నారు. ఇక నా మీదకు నా చెల్లెళ్ళని ఉసుగొల్పి నా మీదకు పంపించారంటూ అబ్బబ్బా ఎలా మాట్లాడాడంటే ఒక ఆస్కార్ కూడా సరిపోదామేమో అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే చిన్నాన్ని ఎవరో చంపారు, చంపి నా మీద నిందలేశారు, ఆ చంపిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు అని మాట్లాడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనక వైఎస్ అవినాష్ రెడ్డి గారు చాలా వినయంగా చేతులు కట్టుకొని అదే సభ మీద ఉండటం విచిత్రం. జగన్ మాట్లాడుతున్నంతసేపు, ఏదైతే వివేకం హత్య గురించి మాట్లాడుతున్నంతసేపు ఎదురున్న ప్రేక్షకులు అదే కార్యకర్తలు కావచ్చు మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే కడప జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు, ఈ హత్య వెనకున్న మోటివ్ ఏంటి, దాని వెనకున్న ప్రధాన కారకులు ఎవరనేది అందరికీ తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయమాటలు చెప్పి ఎంత యాక్టింగ్ చేసినా కానీ ప్రజలు దాన్ని విశ్వసించలేదు అనడానికి నిన్నటి సభే ఒక ఉదాహరణ. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కానీ కడప జిల్లాలో వివేక హత్య అనేది వైసీపీకి ఎంత పెద్ద డ్యామేజ్గా మారిపోయిందో జగన్కి తెలిసి వచ్చింది. ఆ డ్యామేజ్ని కనీసం ఇప్పుడు తను నమ్మేవాళ్ళు, సాక్షిని నమ్మేవాళ్ళు, లేకపోతే వైసీపీ నమ్మేవాళ్ళు కొందరు ఉంటారు కదా, కనీసం వాళ్ళనైనా సాటిస్ఫాక్షన్ చేయడానికి వివేకానంద రెడ్డి గారిని, మా చిన్నాన్ని ఎవరో చంపి మా మీదేశారు, చంపిన దర్జాగానే తిరుగుతున్నారు అంటూ ఎంత నిర్లజ్జగా ఎంత సిగ్గుమానంతనంగా ఆ ప్రకటన చేశాడంటే వినేవాళ్ళు ఎరిబాగులోళ్ళు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడయ్యా అన్న సామెతదే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అసలు హత్య ఎలా జరిగింది, దాన్ని అనుకున్న మోటివ్ ఏంటి, దాన్ని చేపించడానికి కారకులు ఎవరు, తనని ప్రేరేపించింది ఎవరనేది కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో సిబిఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు, మీడియాతో కూడా చెప్పాడు. అలాగే వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల కూడా కావచ్చు, క్లారిటీగా చెప్పాడు. అంతకులు ఎవరు తెలిసినా కానీ వాళ్ళని మా అన్న జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారంటూ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. ఒక దశలో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో దాక్కొని సిబిఐని లోపలికి పోనివ్వకుండా లోకల్ పోలీసులతో అడ్డగించి తన అధికారాన్ని మొత్తాన్ని అడ్డం పెట్టి అవినాష్ రెడ్డిని కాపాడింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఎంతో అమాయకంగా, ఎంతో బేలతనంగా మా బాబాయిని చంపి ఆ హత్య కేసు మా మీదేశారు, మేము శుద్ధ పూసలం, నేను మా అవినాష్ చాలా అమాయకులం అన్నట్టు కలరింగ్ ఇస్తూ మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఆత్మసాక్షి అనేది ఏమైనా ఉంటే ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. తన చిన్నాన్ని చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని తన చిన్న హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ రకంగా మాట్లాడటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. మరి ఆయన మాటలు ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదు అనేది ఇప్పటికే పులివెందుల వాసులు కావచ్చు, కడప జిల్లా ప్రజలు కావచ్చు బలంగా ఫిక్స్ అయి ఉన్నారు. ఈయన ఎన్నికల ముందు ఎన్ని డ్రామాలు వేసినా, ఎంత అమాయకంగా మాట్లాడినా కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే వాళ్ళు ఎవరూ లేరని చెప్పాలి.